నేను కాశీ నుంచి వచ్చి 3 డేస్ అవుతుంది. ఇంకా ఆ విజువల్స్ అన్నీ నా కళ్ళ ముందు అలాగే ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. అంతా మిస్ అయిపోతున్నాను. ఆ దశాశ్వమేధ ఘాట్, గంగా హారతి, ఆ స్ట్రీట్స్, ఆ విశ్వనాథ్ టెంపుల్, విశ్వనాథ్‌ని ఈ చేతిలో పట్టుకున్న స్పర్శ, ఇవన్నీ ఇంకా ఐ కెన్ ఏబుల్ టు సెన్స్. అంత డిఫరెంట్ ఫీలింగ్స్. ఇంకా గంగా హారతి అయితే ఈవినింగ్ టైం గంగా హారతి దశాశ్వమేధ ఘాట్‌లో జరుగుతది. ఆ హారతి చూడ్డానికి మేము వెళ్ళినప్పుడు నేను ఆ హారతి మొత్తాన్ని రికార్డ్ చేద్దాం అనుకోని ఎంటైర్లీ చాలా క్లోజ్‌గా నేను కూర్చున్నా అనమాట. నేను హారతి స్టార్ట్ చేసినప్పుడు ఐ టు స్టార్టెడ్ రికార్డింగ్ ద వీడియో. మధ్యలో నాకేమనిపించిందంటే, మనం ఇంత దూరం వచ్చి ఎంతమంది ఇలా చెప్తున్నారు ఈ ఎక్స్పీరియన్స్ చేయని, నేను ఎందుకు వీడియో ఇవన్నీ చేయాలి. వీడియో మధ్యలో ఆపేసి ఐ హావ్ స్టార్టెడ్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రెజెంట్ మూమెంట్. అప్పుడు కొంచెం సేపు ఆ హారతి నేను ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు నాకు తెలియకుండా కొంచెంసేపు అయిపోయిన తర్వాత నాకు తెలియకుండా నా కంట్లోంచి అలా నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఎంత హ్యాపీనెస్ అంటే అది కంప్లీట్లీ ప్యూర్ అనమాట. అంత హ్యాపీనెస్ని ఎవరో ఒకరితో, ఖచ్చితంగా పక్కన ఉన్న ఫ్రెండ్స్తో కానీ ఎవరో ఒకరితో షేర్ చేసుకోవాలనిపించేది. అంత హ్యాపీనెస్ ఇంక ఎక్కడ దొరకదు. నేను ఇన్స్టాగ్రామ్లో వెళ్ళకముందు చాలాసార్లు చాలా పోస్టుల్లో ఇలా గంగా హారతి వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేసి చెప్తూ ఉంటారు. నేను ఒకసారి రాజమండ్రిలో గోదావరి నదికి హారతి ఇచ్చేటప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను. కానీ ఆ ఎక్స్పీరియన్సే ఉంటుందేమోలే, పెద్ద తేడా ఏముండదు గంగా హారతికి దీనికి ఏముందిలే, లేదు, నాట్ ఎట్ ఆల్ కంపేరబుల్ అనమాట ఇది. ఆ హారతి ఈ హారతి నెవర్ అంటూ ఉంటారు కదా, వెన్ వీ గో అండ్ ఎక్స్పీరియన్స్ వీ విల్ నో ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ ఇట్ అని. ఎగ్జాక్ట్లీ గంగా హారతిలో మనం అదే ఎక్స్పీరియన్స్ చేసేది.